కాన్సెప్ట్ తెలియకో సాల్వ్ చేయలేకో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ని కొంతమంది స్టూడెంట్స్ చాయిస్ లో వదిలేస్తున్నారు. మీకు ఇక్కడ 7 మార్క్స్ లో చాయిస్ వదిలేసే ఛాన్స్ ఉంది, కానీ 2 మార్క్స్ దానిలో చాయిస్ లేదు. అవునా, 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 రాయాలి. కాబట్టి అట్లీస్ట్ దానిలో అయినా మీరు మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్, అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ లో సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ మీద కాన్సెప్ట్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ పర్మిటేషన్స్ నుంచి 2 పర్మిటేషన్స్ 2:7 రేషియోలో ఉంటే వీటి యొక్క ఎక్స్పాన్షన్ రాయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 times ద గివెన్ ఈక్వేషన్ x⁵ లో ఉన్నాడు. అవునా, 2 times అన్నాడంటే దానికి రివర్స్ చేయాలి, కాబట్టి f(x/2) చేయండి, సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద డయాగ్నల్స్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కనుక్కోవాలి. టోటల్లీ ఎన్ని ఉన్నాయి? 12 sides ఉన్నాయి. ఓకేనా. పర్మిటేషన్స్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కానీ లేదా టోటల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కానీ ఒక క్వశ్చన్ కంపల్సరీగా కనబడుతుంది. నెక్స్ట్ ఇఫ్ 22 CR ఇస్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అయినట్టయితే ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x 22 13 CR ని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే అప్పుడు నీకు మధ్యలో ఇద్దరు వస్తారు. కాబట్టి వాటిని కరస్పాండింగ్లీ కంపేర్ చేసుకుంటే నీకు ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది.